ఆదిలాబాద్ జిల్లాలో సేంద్రీయ విప్లవం మొదలైంది. ప్రతి ఇంటి పెరట్లో కూరగాయల తోటలు దర్శనమిస్తున్నాయి. రసాయన ఎరువులతో పండించిన కూరగాయలతో కాకుండా పెరట్లో పండించిన ఆర్గానిక్ కూరగాయలతో కూరలు చేస్తున్నామని చెబుతున్నారు ఆదిలాబాద్ జిల్లా వాసులు. ఇక ఆర్గానిక్ కూరగాయలే ఆరోగ్యానికి మేలంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన ప్రాంతం ఆదిలాబాద్ జిల్లా. ఈ జిల్లాలో కూరగాయల సాగు విస్తీర్ణం అంతంత మాత్రమే. గిరిజన బిడ్డలకు సరైన పోషకాహారం లభించక అనారోగ్య సమస్యలతో హాస్పిటల్ పాలవుతున్నారు. అలాంటి పోషకాహార లోపాన్ని నివారించడానికి ఉద్యానవన శాఖ అధికారులు వినూత్న పథకాన్ని ప్రారంభించారు. ప్రతి రైతు కుటుంబం ఎవరికి వారే కూరగాయల ఉత్పత్తి చేసుకునేలా ప్రోత్సహిస్తున్నారు. అందులో భాగంగా ప్రతి కుటుంబానికి టమాటా, మిర్చి, తోటకూర, పాలకూర, బెండకాయ విత్తనాలు పంపిణీ చేస్తున్నారు. ఒక ప్యాకెట్ ధర మార్కెట్లో 500 రూపాయలు ఉంటుంది. అలాంటి కూరగాయల ప్యాకెట్లను ఉచితంగా ప్రతి కుటుంబానికి పంపిణీ చేస్తున్నారు అధికారులు. ఖాళీ స్థలంలో కూరగాయలు పెంచుకోవాలని ప్రజలను సూచిస్తున్నారు. ఇప్పటి వరకు ఆదిలాబాద్, ఇంద్రవెల్లి, గుడిహత్నూర్, ఉట్నూర్, గాదెగూడ, నార్నూర్, ఇచ్చోడ, సిరికొండ మండలాల్లో 24,000 ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఇంకా అవసరమైతే కూరగాయల విత్తనాలు పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నామంటున్నారు అధికారులు. స్టేట్ ప్లాన్ కింద వెజిటేబుల్ మినీ కిట్స్ అనేవి రైతులకి సరఫరా చేయబడుతుంది. ఈ వెజిటేబుల్ మినీ కిట్స్లో 5 రకాల కూరగాయలు అనేవి టమాటా, బెండ, మిరప, పాలకూర, తోటకూర, ఈ రకమైన 5 రకాల వెజిటేబుల్ కూరగాయ విత్తనాలను రైతులకు ఉచితంగా పంపిణీ చేయబడుతుంది. ఈ కూరగాయల విత్తనాల ఒక మినీ కిట్ ధర 500 రూపాయలు. కాకపోతే ఈ మినీ కిట్ని రైతులకు ఉద్యాన శాఖ ద్వారా ఉచితంగా పంపిణీ చేస్తున్నాం. ఈ ఉచిత పంపిణీ వెనకాల ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే సమ్మర్లో ముఖ్యంగా కూరగాయల కొరత అనేది ఉండకుండా ప్రజలందరికీ కూరగాయలు అందాలని మరియు పోషకాహార లోపం ఏమీ లేకుండా ఉండేలా చూసుకోవాలని జిల్లా వ్యాప్తంగా మనము 24,000 వెజిటేబుల్ మినీ కిట్స్ ఆల్మోస్ట్ ప్రతి గ్రామానికి అందేలాగా సరఫరా చేస్తున్నాం. ఆర్గానిక్ పద్ధతుల్లో కూరగాయలు పండించడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందంటున్నారు జనం. ఆకుకూరలతో కాల్షియం, రక్తహీనత దూరం అవుతుందన్నారు. అందుకే తాము పండించిన కూరగాయలే తింటున్నామని చెప్తున్నారు. మార్కెట్లో లభిస్తున్న కూరగాయలు రసాయన ఎరువులతో పండిస్తున్నారని, వాటిని తినడం వల్ల ఆరోగ్య సమస్యలు తప్ప ప్రయోజనం లేదంటున్నారు. ఎవరి కూరగాయలు వారే పండించుకొని తినడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి హాని ఉండదంటున్నారు. కూరగాయలు 5 రకాల కూరగాయలు ఇస్తున్నారు గవర్నమెంట్. మాకు మందు లేని పంట తినాలని గవర్నమెంటు మనకే వండించుకొని మనకే తినడానికి ఈ 5 రకాల కూరగాయలు టమాటా, మెంతికూర, పాలకూర, బెండకాయ ఈ రకాలు మందు లేని పంట తినాలని గవర్నమెంటు మాకు అందజేసింది. మేము మందు లేక పంటల్ని వండించుకొని ఆరోగ్యాన్ని కాపాడుకుంటామని చెప్తున్నాం. ఇంటి పెరటి తోటలో పండించిన కూరగాయలు ఎప్పుడు కావాలంటే అప్పుడు తాజా కూరగాయలు తినవచ్చని అంటున్నారు. ఎండాకాలంలో కూరగాయల ధరలు ఎక్కువగా ఉంటాయంటున్నారు. దీంతో ఇంటి పెరడులో కూరగాయలు పండిస్తే కొనే అవసరం కూడా తప్పుతుందంటున్నారు. ఈ పథకాన్ని అమలు చేస్తున్న అధికారులను ప్రజలు అభినందిస్తున్నారు.